నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యాభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్షాల విమర్శను ఖండించిన మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. విద్యా కానుక ర్యాలీలో ఎమ్మెల్యే వాసుపల్లి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలి. వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న విద్యా కానుకతో గత 3 రోజులుగా రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితిని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న గోరుముద్దతో పిల్లలకు చక్కని పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. నాడు నేడు ద్వారా పాఠశాలలన్నీ కార్పొరేట్ స్కూళ్లకు తలదన్నీలా ఉన్నాయని చెప్పారు. యూనిఫామ్లు కుట్టించుకోవడానికి కూడా కుట్టుకూలి ఛార్జీలు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు నేడు వంటి పథకాలతో పేద విద్యార్థుల జీవితాలు ఉజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు. 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం విద్యాశాఖలో ముఖ్యంగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 15 నెలల కాలంలో రూపకల్పన చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ జగనన్న విద్యా కానుక కూడా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈరోజు కూడా ఇంకా కొన్ని స్కూళ్ళలో ఆ యొక్క జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులు పిల్లలు బడికి వచ్చినప్పుడు ఈ యొక్క భౌతిక దూరం పాటించాలి, మాస్కులతో రావాలి, మళ్ళీ ముఖ్యంగా ప్రాంతం అంతా శానిటైజేషన్ చేయాలి. ఇలాంటి చర్యలను తీసుకొని ఈ కిట్లు పంపిణీ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 50 కిట్లకు మించకుండా ప్రతిరోజు ఈ యొక్క కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గత 3 రోజులుగా రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ విప్లవాన్ని తీసుకువస్తున్నారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగనన్న విద్యా కానుక అమలైన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైకాపా శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవితకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను ఇప్పటికే విజయవంతంగా అమలు చేసింది. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో జగనన్న విద్యా కానుక పేరిట 3,000 రూపాయలు విలువైన విద్యా కిట్లను పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక వారోత్సవాల్లో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి నేతృత్వంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత జగదాంబ జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుండి కొత్త రోడ్, జీవీఎంసీ మీదుగా ఏవిఎన్ కాలేజీ వరకు ర్యాలీ సాగింది. జై జగన్ అన్న నినాదాలు మారుమ్రోగాయి. ఫీజు రియంబర్స్మెంట్తో దివంగత నేత వైఎస్ఆర్ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపితే ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న విద్యా కానుకలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారని చెప్పారు. నియోజకవర్గాల్లోని 139 పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశామని అన్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. జగనన్న విద్యా కానుకని పండగ మాదిరిగా 3 రోజులు కూడా జరపడం జరిగింది. సుమారు 36 స్కూళ్ళు
ఈ దక్షిణ నియోజకవర్గంలో 7,900 విద్యార్థులేమో ఒక్కొక్కరు కూడా ఈ బుక్స్, టెక్స్టైల్ బుక్స్, నోట్ బుక్స్, అలానే ఒక బ్యాగు, లెదర్ షూస్, సాక్స్ 2 జతలు, మాస్కులు, అదే మాదిరిగా టెక్స్టైల్ బుక్స్ కూడా ఏమో బైలాంగ్వేజ్, ఒకవైపు ఇంగ్లీషు, ఒకవైపు తెలుగు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఈ రకమైన బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ కూడా చూడలే. ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ ఏ నాయకుడికి కూడా ఈ ఆలోచన రాలే. పేదవాడేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని అంటే అది తెలుగుదేశం ఏమో రంగులు వేస్తూ ఉందన్నమాట. సిగ్గేసింది నాకు అందుకే ఆ పార్టీలో పనిచేయడానికి. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం నోచుకోకూడదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారేమో అది నాస్తిక పిల్లలు ఎప్పుడు కూడా డిప్రాయ్ అవ్వకూడదు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి పిలుపుతో వైకాపా శ్రేణులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ, అలుపన కనకరెడ్డి, బత్తిన నాగరాజు, గరికిన గౌరి, విల్లూరి భాస్కర్ రావు, పోలిపిల్లి జ్యోతి, ఉరుకూటి నారాయణరావు, బెహరా వెంకటరత్నం, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను దూరం చేసేందుకే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశారని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దళిత సంఘాలు, విద్యార్థులు చేపట్టిన నిరసనకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచారని విమర్శించారు. అన్ని తరగతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు కానుకలు అందజేస్తోందని, మరోవైపు కార్పొరేట్ విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసిన కారణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని చెప్పి ఇక్కడ సోదరుడు పుచ్చా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు దళిత సంఘ పెద్దలు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే ఒక స్కీము దళిత పిల్లలకు పెట్టి విద్యార్థులకి 1 నుంచి 10వ తరగతి వరకు వారు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఈరోజు వారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఈరోజు విశాఖ జిల్లా దళిత విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 2వ రోజు నిరసన కొనసాగుతూ ఉంది. ఈ నిరసన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈరోజు తన తనయుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తొలగించడం అనేది from 1st class to 10th class they are giving free seat, but now the government has been issued that GO rule. దేశవ్యాప్తంగా పెరుగుతున్న అత్యాచార సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. మహిళలు, దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలను నిరసిస్తూ వామపక్ష, దళిత, మహిళా సంఘాల నాయకులు అలీపురం సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. యూపీలో అత్యాచారాలు, సామూహిక దాడులకు మైనారిటీలు, మహిళలే బలవుతున్నారని నాని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత యువతి మనీషా వాల్మీకి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్రాస్లో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో దళితుల మీద, మహిళల మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని నివారించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ వైపు చర్యలు తీసుకోకుండా బాధితులే ముద్దాయిలుగా చేసి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక కొత్త వరవడి. ఈ మనువాద భావజాలంతో పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క కొత్త విధానం. దీనికి వ్యతిరేకంగా బలంగా దేశవ్యాప్తంగా మనం అందరమే గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మన రాష్ట్రంలో కూడా దళితుల మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. శిరోమణనం కేసుల దగ్గర నుంచి సాంఘిక బహిష్కరణ దాకా నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి దళితులు ఎక్కువ బలవుతూ ఉన్నారు. అలాగే గిరిజనులకు సంబంధించి గిరిజనుల మీద కూడా ఇదే రకమైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి మీద
విశాఖ నగరంలోని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని దళితుల మీద, మహిళల మీద, ఇతర అణగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నివారించేటటువంటి పద్ధతుల్లో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 57వ వార్డు కాంచరపాలెం సుభాష్ నగర్లోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయి నుండే వారిని ప్రోత్సహించేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని మల్లా చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అభ్యర్థి మొర్రు వాణి, నానాజీ, కొణతాల ఉమామహేశ్వరరావు, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేయని విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఆ తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే స్కూల్ ఓపెనింగ్ అనేటప్పటికే తల్లిదండ్రులు జూన్ వస్తుంది అంటే లబ్డిబ్ అని కొట్టుకుంటుంది. ఎందుకంటే ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ కొనాలి, బ్యాగులు కొనాలి, మరి బూట్లు కొనాలి, ఎన్నిటికీ డబ్బులు ఎట్లాగా అని చెప్పి భయపడే పరిస్థితి. మరి ఆ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది మీకు కలగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లలందరికీ కూడా 3 జతల బట్టలు, 2 జతల సాక్స్లు, షూ, బెల్ట్, పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, క్వాలిటీ పుస్తకాలు, అలాగే బ్యాగ్. ఈ క్వాలిటీ బ్యాగ్ మీరు చూస్తే నాచిరకం కాదమ్మా. అంటే పిల్లలు ఎలా వాడినా నాకు తెలిసి 2-3 సంవత్సరాలు వాడవచ్చు ఈ బ్యాగ్ని. అంత క్వాలిటీ బ్యాగ్ మీరు తీసుకెళ్ళగా మీరు చూస్తారు కదా, ఓకే చెప్పే మాటలు కాదు. అంటే ఇది స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవీఎంసీ 89వ వార్డులోని కరోనా బాధితులకు వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాలంటీర్ల ద్వారా ఎల్లప్పవానిపాలెంలోని బాధిత కుటుంబాలకు అందజేశారు. కరోనా విపత్తుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిరణ్ అన్నారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తన వంతు సాయంగా కోవిడ్ బారిన పడిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ స్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 89వ వార్డు వైఎస్ఆర్సీపీ మీ వార్డు అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ గత 6 మాసాల నుంచి ఏదైతే యావత్ భారతదేశంలో అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా ప్రధాన సమస్య అన్ని ప్రాంతాల్లో కరోనా సమస్య. ఆ కరోనా సమస్యని జయించడంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవంతం చేయించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే అత్యధిక టెస్టులు చేయించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశే. అది అందరికీ తెలుసు. అందులో భాగంగా కరోనా టైంలో ఉచిత రేషన్ కూడా 2 పూట్ల కూడా ఇవ్వడం కూడా ఈ 6 మాసాల నుంచి జరిగింది. జగన్ గారి పరిపాలన అందరూ కూడా అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అది మనం. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ్ వర్ధంతిని బీఎస్పీ నాయకులు పెందుర్తిలో నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, కాంశీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు కాంశీరామ్ అని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు జి ముత్యాలు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మన్యవర్ శ్రీ కాంశీరామ్ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి కాంశీరామ్ గారు 1982లో పార్టీ పెట్టి, అది ఏప్రిల్ 14 పార్టీ పెట్టి మరి విస్తృత స్థాయిలో ఆయన ముందు భారతదేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి, అలాగే బెహన్ కుమార్ మాయావతి గారిని ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి
మరి ఆయన సుఖ సంతోషాలు వదిలి ఆయన ఉద్యోగం సైంటిస్ట్గా పనిచేసిన ఉద్యోగం వదిలి మరి బహుజనుల కోసం ఈ దేశ బహుజనుల కోసం ఆయన త్యాగం చేసి ఈనాడు బహుజనులకు బహుజన రాజ్యాధికార ప్లాట్ఫారం వేసి ఈయన బహుజన రాజ్యాధికారాన్ని ప్రజలందరికీ దగ్గర అయ్యేలాగా బహుజన్ సమాజ్ పార్టీ ఓన్ చేసుకోవాలని ఆయన ఎత్తో పలికారు. మరి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలందరికీ కూడా దగ్గర అవుతుంది. భయన్ కుమార్ మాయావతి గారు అందరికీ కూడా పూలే అంబేద్కర్ ఐడి. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి తీరని లోటని గాజువాక బీజేపీ నాయకులు జీలకర్ర రమణ భువనేశ్వరిలు అన్నారు. పెదగంట్యాడ CWCలో జరిగిన కార్యక్రమంలో పాస్వాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ అమలు చేయడం కోసం పార్లమెంట్లో 10 గంటల పాటు బెంచ్ ఎక్కి నిరసన తెలిపి సాధించిన మహోన్నత నాయకుడు పాస్వాన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగారు మహనీయులు. ఆయన స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు. అలాగే వికలాంగులకి 3% కోటా తీసుకురావడానికి ఆయన వద్ద కృషి చేసి ఈరోజు అందరికీ ఈ ఫలితాన్ని అందేటట్టు చూశారండి. ఇలాంటి కేంద్ర మంత్రి మనం కోల్పోవడం ఎంతైనా మన దురదృష్టకరం. ఆయన మాకు వికలాంగ 3% పెట్టాలని 90లో ఆయన కార్మిక శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దివ్యాంగులకు కూడా వికలాంగులకు కూడా ఎక్కడపడి ఉన్నారని గుర్తించి పార్లమెంట్లో ఫస్ట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టిన మహనీయులు. అప్పుడు VP సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కారణంగా మేము 1992లో కూడా మేము నిర్వాచనలో వికలాంగులకు 3% ఇవ్వాలని చెప్పి ఉక్కు నిర్వాచన వికలాంగ సంఘం స్థాపించిన వెంకయ్య గారు తరఫున ఆ రోజు కూర్చొని జరిగింది. అది తర్వాత స్టీల్ మినిస్టర్ అయ్యారైనా స్టీల్ మిల్ వచ్చిన తర్వాత ఉక్కు నిర్వాచనలకు ఉన్న పాపులాన్ని 2000 మందిని జాయిన్ చేయాలి, పర్మనెంట్గా జాయిన్ చేయమన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు కానీ వీళ్ళు కూడా ఏదో మెయింటైన్ వర్క్ ఇచ్చినట్టుగా ఒక 500 మంది జాయిన్ చేశారు, ఆఫ్ చేశారు. అలాగే మనకి ఈ ఒక యాత్ర సరిపోదు, వాళ్ళకైతే 80,000 వస్తుంది, కార్మికుడికి అయితే మెయింటైన్ కార్మికుడికి అయితే 15,000 వస్తుందని చెప్పి అదనంగా 1000 రూపాయలు ఇవ్వాలని రామనరసింహ ఆయన. జగనన్న విద్యా కానుక వారోత్సవాల్లో భాగంగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపుతో వైకాపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. 35వ వార్డు వైకాపా నాయకుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ నుండి జగదంబ కూడలి వరకు బైక్ ర్యాలీ సాగింది. జై జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు. జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు వరం లాంటిదని విల్లూరి భాస్కరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్గా ధీటుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. వాసుపల్లి నాయకత్వంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. ఎందుకంటే గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే ప్రజల మీద కానీ స్టూడెంట్స్ మీద కానీ పిల్లల మీద కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా దృష్టి సారించిందే లేదు. కానీ జగనన్న మాట ఇచ్చాడు అంటే చేస్తాడు, ఎంతకైనా ముందుకు వెళ్తాడు అనడానికి నిదర్శనం. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని మాటలు పలికిన నేతలు చూసాము. ఈ రోజు ఆ నేతలకు అతీతంగా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నేటి బాలలే రేపటి భవిష్యత్తుకి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పునాది రాళ్ళు అని చెప్పేసి కదిలే రాళ్ళని పునాది చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా బంగారు భవిష్యత్తుగా చదివించి ఒక పిల్లవాడైతేనే ఒక భవిష్యత్తు మార్చగలడు. ఒక కుటుంబానికి ఉన్నత విద్యను అభ్యసించి అటువంటి ఉన్నత విద్యను ఈ రోజు విద్యా కానుక అనే గొప్ప పథకంతో రాష్ట్రంలోనే చరిత్ర నిలిచిపోయే విధంగా ఈ రోజు పథకాన్ని ప్రవేశపెట్టి ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మన రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈవేళ ఇలాంటి పథకాన్ని కొని తెచ్చుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఇంత గొప్ప పథకాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఈవేళ 35వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మెగా బైక్ ర్యాలీ చేసి కృతజ్ఞత తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నామని, కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 35వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి కుటుంబీకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపుతో జీవీఎంసీ 29వ వార్డులో జగనన్న విద్యా కానుక కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి ఉరుకోటి నారాయణరావు ఆధ్వర్యంలో దండు బజార్ నుంచి జగదంబ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని నారాయణరావు అన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ వార్డు నుంచి ఉరుకుటి నారాయణరావు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి, అలాగే 30వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోల్పల్లి జ్యోతి గారు ఈరోజు మా ప్రీతం నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు
ఈరోజు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక భారీ ఎత్తున దక్షిణ నియోజకవర్గ వాసుపల్లి గణేష్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మా 29వ వార్డు నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రవేశపెట్టడం జరిగింది. జగనన్న విద్యా కానుక అనేది ఈరోజు ప్రతి పేదవాడు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక ఈరోజు గొప్ప పథకం. అది దేశంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఆయన ప్రవేశపెట్టిన అమ్మఒడి తల్లి ప్రతి అకౌంట్లో కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి అకౌంట్లో వేయడం అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేని విధంగా ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా సంవత్సర కాలంలోనే అన్ని పథకాలు కూడా పెట్టడం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు. అలాగే మా వాసుపల్లి గణేష్ గారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు భారీ ఎత్తున ఈ జగనన్న విద్యా కానుక దీని మీద భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రవేశపెట్టడం అనేది మా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారికి అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. విద్యాభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకపై ప్రతిపక్షాల విమర్శను ఖండించిన మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. విద్యా కానుక ర్యాలీలో ఎమ్మెల్యే వాసుపల్లి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలి. వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే వెలగపూడి. ఇవి స్మార్ట్ సిటీ పొలికరణ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.